ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా అది ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండదు. అయితే తాజాగా టాలీవుడ్ భారీ డిజాస్టర్కి కారణం ఈ హీరో స్క్రిప్ట్లో వేలు పెట్టడమే అంటూ ఆ సినిమా డైరెక్టర్ అంటున్నట్లుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కథల మీద మంచి జడ్జిమెంట్ ఉంటుందని అందరూ నమ్మే ఆ స్టార్ కథలో వేలు పెట్టడం ఏంటి? తీరా ఆ సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అవ్వటం ఏంటి? అసలు ఎవరా డైరెక్టర్? వేలు పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. ఆచార్య ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరిగినంత ట్రోలింగ్ మరే సినిమాపై జరగలేదంటే ఆశ్చర్యం లేదు. మెగాస్టార్ ప్రెస్టీజియస్ గా నిర్మించి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. వరుస హిట్స్ తో జోష్ మీదున్న కొరటాల రీఎంట్రీ తరువాత ఉత్సాహంగా ఉన్న చిరు కాంబోలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి లాంటి నటుడికి ఆ స్థాయి డిజాస్టర్ రావటం ఏంటని ఇండస్ట్రీ కూడా ముక్కున వేలేసుకుంది. అయితే సినిమా విడుదల తర్వాత అటు కొరటాల శివ ఇటు మెగాస్టార్ చిరంజీవిపై కూడా చాలానే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ సినిమా ఫలితం విషయంలో బాధ్యత దర్శకుడిదే అని, అతను ఏం చెప్తే నేను అదే చేశానని చిరు చెప్పటంతో అప్పట్లో ఈ కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయని చెప్పాలి. అయితే మళ్లీ అదే సమయంలోనే చిరంజీవి ఆచార్య స్క్రిప్ట్ లో వేలు పెట్టడం మూలంగానే సినిమా డిజాస్టర్ అయ్యిందంటూ దేనికి కారణం చిరంజీవి అన్న మాటలు వినిపించాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యనే కొరటాల శివతో వర్క్ చేసిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాల శివ గత సినిమా కరెక్ట్ మనుషులతో చేయాల్సిందంటూ పరోక్షంగా చిరంజీవి రామ్ చరణ్లకు చొరకలంటించాడని ఇన్సైడ్ టాక్. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు కొరటాల కూడా ఇండైరెక్ట్ గా చిరంజీవి పైనే కౌంటర్ వేసిన మాటలు వైరల్ గా మారాయి. మన పని మనల్ని చేసుకొనివ్వాలని, ప్రతి దానిలో ఎవరు వేలు పెట్టి డిస్టర్బ్ చేయకూడదంటూ చేసిన కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆచార్య విషయంలో చిరంజీవి కలుగజేసుకున్నారనే కోణంలో కామెంట్ చేశాడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందు హీరోలతో హిట్ కొట్టడం తన కెరియర్ లో ఆచార్య ఫ్లాప్ కావటంతో ఇలాంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు మాట్లాడని కొరటాల ఫైనల్ గా ఆచార్య ఫలితానికి కారణం చిరంజీవి అన్నట్లుగా మాట్లాడాడన్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఏదేమైనా తప్పు ఎవరిదైనప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి కలయికలో ఒక గుర్తుండిపోయే సినిమా చూడాలి అనుకునే మెగా అభిమానులకు ఈ సినిమా ఒక దారుణమైన అనుభవమే మిగిల్చింది. అయితే ఈ ఆచార్య చిత్రం రాజమౌళి సెంటిమెంట్ తరువాత వచ్చింది కాబట్టి ఫ్లాప్ అయిందని కొన్ని పుకార్లున్నాయి. కాగా అది రామ్ చరణ్ వల్ల అయితే రాజమౌళితో చేసిన ఎన్టీఆర్ కూడా ఇదే కొరటాల శివతో దేవరా అనే బిగ్ బడ్జెట్ సినిమాని చేశాడు. దీంతో ఈ భారీ సినిమా సక్సెస్ కొట్టి అపనమ్మకాన్ని అబద్ధమని ప్రూవ్ చేస్తుందా లేక అదే నమ్మకం నిజమని నిరూపిస్తుందా అన్నది ఈ సెప్టెంబర్ 27న తేలనుంది. For more videos like this, subscribe Big TV channel.